హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ హేమలత డైలీ వ్లాగ్. ఇది ఈవినింగ్ వ్లాగ్ అండి. ఇంకా బంగాళదుంప కూర వండాను, చపాతీ చేశాను. స్కూల్ నుంచి పిల్లలు వస్తారని బంగాళదుంప కర్రీ, చపాతీ వండానండి. పొద్దుట రైసు లేదు, అయిపోయింది. అందుకని ఇంకా వచ్చి రాగానే ఏదో ఒకటి ఆకలి అంటారు కదా, అందుకని ఇంక ఏదో ఒకటి నాకు రెడీ చేయడం అలవాటు అయిపోయిందండి. స్నాక్స్ కన్నా ఎక్కువ రైసు కర్రీ వండటానికే ఇంకా చూస్తానండి. ఇంకా చపాతీ కూడా చేయమంటారు పిల్లలు. ఇంకా అందుకని చపాతీ వేయాలని అనుకున్నాను. ఇంకా ప్యాకెట్ కూడా అయిపోయి వచ్చిందండి. మళ్ళీ మా వారిని తెమ్మని చెప్పాలి. ఇంకా బంగాళదుంపలు ఉన్నాయండి, 2, 3 ఉన్నాయి. ఇంకా చపాతీ అది వేసేసాను. పిల్లలు స్కూల్ నుంచి కూడా వచ్చేసారు. వచ్చి రాగానే ఇంకా స్నానం చేసేస్తారండి. స్నానం చేశాక ఈలోపు నేను రెడీ చేస్తాను. ఇంకా సెల్ చూసుకుంటా ఇంకా అవి తింటారండి, చపాతీ తింటారు. తర్వాత ఎవరికాళ్ళు 1 గంట 2 గంటలు టైం స్పెండ్ చేసి కాసేపు ఆడుకుని అప్పుడు మళ్ళీ ట్యూషన్కి వెళ్తారు. ఇంకా మళ్ళీ మా పాప అయితే ఇంకా 8:15 ఆ టైం అయిపోతుందండి ట్యూషన్ నుంచి రావడానికి. మా అబ్బాయి అయితే ఇంక 7:30 ఆ టయానికి పంపుతారు. ఇంక ఇది తెల్లారండి. తెల్లారిక ఇంకా ముందు రోజు దోసల పిండి బ్యాటరీ నానబెట్టాను. ఇంక పొద్దున్నే లేచి వాకిలి తుడిచి కళ్ళాపేసి ముగ్గెట్టి ఇంకా సామానం కట్టా తోముకుని ఇంకా పిల్లలు మళ్ళీ తెల్లారి లేచిందే మళ్ళీ ట్యూషన్లు. ఏంటో మనమే అనుకుంటాం కానండి, పాపం పిల్లలు కూడా ఏదో రకాన ఇంక వెళ్ళటం రావటం, స్కూలు చదువు ఇంకా తప్పదు. ఇంకా ఏదో అలా చదువుకోవాలి. మరి ఇంటికాడ ఉన్న గత్తర చేస్తారండి. ట్యూషన్ అయితే ఏదన్నా చదువుకునేది మళ్ళీ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు కాబట్టి బాగా చదువుకుంటారని ఏంటో అలా పంపుతాము. ఇంకా దోసల పిండి అండి, దోసల పిండికి దోసలు వేసేసాను. మా అత్తగారికి ఎండెక్కిపోతుందని ఇంకా ఆవిడకి కూడా ఫస్ట్ ఆవిడకి వేసిస్తానండి. ఇంక పెద్ద ఆవిడ కదా, కొంచెం ఇవన్నీ మనం ఇంట్లో పనులన్నీ చేసుకునేటప్పటికి కొంచెం ఎండెక్కుతుంది అంటే బాగా ఎండెక్కదండి. ఇంకొంచెం 7:30 8 అవుతుంది. ఇంకా ముందు మాకన్నా ఫస్ట్ మా అత్తగారికే వేసి ఇచ్చేస్తానండి. అప్పుడు ఒక పావు గంట అరగంట లేట్ అయినా కూడా ఇంక మనకి ఆ గొడవ ఉండదు. ఇంకా ఆవిడకి ఫస్ట్ వేసి ఇచ్చిన తర్వాత ఇంక మేము కూడా టిఫిన్ ఒకరి తర్వాత ఒకళ్ళు ఇంకా హాల్లో కూర్చుని తినేసామండి. ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు. ఇంకా మా వారు కూడా షెడ్కి వెళ్ళిపోయారు. ఇంకా కాలీఫ్లవర్ అండి, ఇంక ఉండగా ఈ కాలీఫ్లవర్ బాగుంటలేదు. పువ్వులు ఏంటో చూడటానికి కూడా ఇంకా బాగుంటలేదు, కలర్ చేంజ్ అయిపోతున్నాయి. ఇంకా సరే కదా అని కాలీఫ్లవర్ ఇచ్చుకోమ్మా అని అన్నది. ఇంకా కూరగాయల కొట్టు కాడ కాలీఫ్లవర్ తెచ్చుకోమన్నాను. ఫ్రై చేయమందండి మామూలుగాని. అవి ఇంకొంచెం శనగపిండి బియ్యం పిండి వేసి ఉప్పు కారం వేసి ఫ్రై కింద చెయ్యి అని అన్నది. నేను ఇంకా పెద్ద పువ్వు ఉంది కదా అని ఇంకెలా చేసేసాను. మళ్ళీ పట్టించుకున్నప్పుడు చేస్తానులేమ్మా అని. ఇంకా జాకెట్లు మొన్న ఒకసారి చూపించాను కదండి, అవి ఇప్పటికి కుదిరినాయి. ఇప్పటికి కుట్టాను, 2 జాకెట్లు కుట్టేశాను. 2 జాకెట్లు అయిపోయినాయి. ఇంకా ఉక్కీసులు వేసే పని ఉంది. కుడతాం బాగానే కుట్టేస్తాం కానండి, ఉక్కీసులు వేసేటప్పటికి మాత్రం కొంచెం కష్టంగా అనిపిస్తుంది. అయినా తప్పదు, ఇంకా ఉక్కీసులు వేయాలి. 2 బ్లౌజులు అయిపోయినాయి. ఇంకా మళ్ళీ ఈవిడే ఇచ్చారండి, మళ్ళీ ఒక 5 జాకెట్లు ఇచ్చారు కుట్టమని. 5 బ్లౌజ్ పీసెస్ ఇచ్చారు కుట్టమని. ఇంక ఇది ఇచ్చేసిన తర్వాత అవి కూడా తాయితీగా మొదలు పెడతాను. ఇంక ఇగోండి తీగ మీద బట్టలు. ఇంక ఈ బట్టలు గట్టా మడత పెట్టాల్సింది ఉన్నాయి. ఇంకా పిల్లలు అంటాం కానండి, పిల్లలు చేసేది ఏమీ ఉండదు, వాళ్ళకే మనం తిరిగి చెయ్యాలి. ఇంకా తాయితీగా ఈ పనులన్నీ అయిపోయిన తర్వాత ఇంకా బట్టలు మడతెట్టి ఎవరి దాంట్లో వాళ్ళు పెడతాను. ఇంకా అలాగే కాకరకాయలు తెమ్మన్నానండి. కాకరకాయ తినాలండి 2 నెలలకైనా. మేము నెలలో ఒకసారైనా 2 సార్లు అయినా తినాలి. కాకపోతే ఎవరో తినరండి కాకరకాయ, అందుకని మళ్ళీ డబల్ కూరలు అయిపోతాయని నేను గమ్మున ఎక్కువ వండను.
కానీ మా పాపకి నాకే ఇష్టం కనుమ. మా అత్తగారు, మా మా ఆయన గారు, మా పిల్లోడు వీళ్ళు ఎవరో తినరు. తినేదల్లా మేమే, మా పాప, నేను. ఫ్రై ఎప్పుడూ చేయలేదు కానండి, బెల్లం వేసి దప్పలం కింద చేస్తారు కదా, నాకు ఎక్కువ చిన్నప్పటి నుంచి నాకు ఇదే అలవాటు, బెల్లం వేసేది. కానీ బెల్లం వేసుకుని తింటే చాలా బాగుంటుందండి. ఇంకా ఇప్పుడు ఇది కూర ఉడుకుతున్న టైంలో నేను ఇంకా బెల్లం వేయలేదు. ఇప్పుడు బెల్లం వేస్తానండి. చింతపండు పులుసు కూడా వేసేసాను, బెల్లం వేస్తాను. ఆ బెల్లం వేసినప్పుడు లాస్ట్ చూడాలండి, అసలు ఎంత బాగుంటుందంటే అసలు కాకరకాయ చేదు అన్నదే తెలియదు అసలు, అంత బాగుంటుంది. పొద్దుట సాయంత్రం కూడా మేమే వేసుకున్నాం. అదిగోండి బెల్లం వేసాం కదా, బెల్లం వేసాను, చక్కగా కరిగిపోయింది. ఎంత బాగుందో కర్రీ కూడా. మా పాప చాలా బాగుందమ్మా అన్నది. ఇంకా ఇదిగోండి కాకరకాయ తినరని మళ్ళీ నేను పక్కన పప్పు వేసాను. ఇంకా పప్పు కూడా పప్పుచారు కాస్తాను, ఎందుకంటే ఇంక ఇది తిన్నప్పుడు మళ్ళీ ఇంకా వాళ్ళకి ఏదో ఒకటి వండవలసిందే. అందుకని పప్పుచారు కాద్దామని. టమాటాలు ఉన్నాయండి, ఒక 3-4 ఉన్నాయి. ఇంకా టమాటా వేసి పప్పుచారు కాస్తాను. ఇంకా తెలిసిందే కదండి, నేను ఎక్కువ కుక్కర్లో వండను రైసు. మ్యాక్సిమం ఇలాగా ఏ గిన్నెలో పడితే ఆ గిన్నెలో పెట్టడానికి చూస్తాను. స్టీల్ గిన్నెలైనా నేను చూడను, ఏదంటే అది పెడతాను. ఒకవేళ తక్కువ వండాలి, రైస్ తక్కువ వండాలి అని అనుకున్నప్పుడు మాత్రం ఇంకా అలా బుల్లి తెప్పాల్లో పెడతానండి. ఇంకా ఓ పక్కన పాలు కూడా కాచాను. ఇంక ఈ పాలు చల్లారిన తర్వాత కొంచెం పాలు తీసేసి సాయంత్రానికి టీకి ఇంకా కనమయ్యి తోడేస్తానండి. ఇంక ఈ వేసవికాలం వచ్చేసింది కదా, ఇంకా వేసవికాలానికి ఇంకా మజ్జిగ ఎప్పుడూ తయారు చేస్తూ ఉండాలి. రెడీగా ఉంటే మజ్జిగ గమ్ముని అన్నంలో పిల్లలు వేసుకోపోయినా గలాసులో కలిపేసి పిల్లలకైనా ఇవ్వచ్చు. ఇంకా పిల్లలు కూడా మజ్జిగ తాగుతారు. ఈ బ్లౌజ్ ఇంకొకళ్ళు ఇచ్చారండి, ఇది ఫస్ట్గా ఇచ్చారు ఒక ఆవిడ. ఇది కుట్టమ్మా, ఇది కుట్టిన తర్వాత ఇంకా 2 బ్లౌజులు ఉన్నాయి, అవి కూడా పంపుతాను అని అన్నారు. ఇంకా అది ఒకటేనండి. ఇంకో బామ్మగారి బ్లౌజులు 2 వచ్చినాయి బామ్మగారివి. అదిగోండి ఆ కిటికీ కాడ ఫ్లవర్ వస్తుంది కదండి, మందారం చెట్టు. నేను ఈ కిటికీలోంచి చూస్తాను, బాగున్నట్టు అనిపిస్తుంది, చక్కగా హాయిగా ఉంటుంది. ఇంకా బెండకాయ కూర ఇందాక వండాను చూపించాను కదండి, ఇంకా కోడిగుడ్డు బెండకాయ కూర వండాను. అదిగోండి పెరుగు తోడేసాను. ఇంకా భోజనం చేసేస్తున్నాను. ఇంక పిల్లలు వచ్చిన తర్వాత ఇంకా వాళ్ళు కూడా చేసేస్తారు భోజనం. ఇంకా మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఉంటారండి, బాయ్.